జనసేన పార్టీ నాయకుల్ని, కొత్తపల్లి మండలం కోనపేట మత్స్యకార నాయకుల్ని. విషయం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో ధర్నా చేసాం. అరవిందో కంపెనీ ఉంది కదా మాకు తొండంగి మండలంలో, ఆ కంపెనీ నిమిత్తం గ్రామం అంతా కలిపి పార్టీలకు అతీతంగా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పైప్ లైన్ వేయడం వల్ల మాకు మత్స్య సంపద పోతుందనే ఆలోచన మీద ధర్నా చేసాం. ఆ ధర్నా చేసిన నిమిత్తం ఈలోగా చాలామంది ఏంటంటే ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ ఎలక్షన్ టైము మీరు ధర్నా చేయకూడదు, ఏదైనా ఉంటే ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందరు కానీ అని చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల అక్కడ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎస్పీ గారు, డిఎస్పీలు అందరూ వచ్చి కూడా ధర్నాను ఆపారు. ఆపి ఎలక్షన్ తర్వాత కూర్చుందారని చెప్పేసి అన్నారండి. అవుతే ఈలోగా కంపెనీ వాళ్ళు, అందులో వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, మేము ఒక 7 కూడా వెళ్ళి కంపెనీ వాళ్ళు వైసీపీ వాళ్ళు టచ్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేశారండి. అసలు ఏంటి మీ ఊరు సమస్య అంటే కంపెనీకి కాదండి, 1 నోట్లకి వెళ్ళాం అన్నవరం. దేనికోసం పిలిచారంటే ఇలాగ ఏంటి మీ సమస్య ఏంటి, మీ ధర్నాకి ఎందుకు కూర్చుంటున్నారని. పక్క గ్రామానికి తొండంగి మండలంలో 3 గ్రామాలకి 1,50,000 క్వార్టీ చొప్పున ఇచ్చారంటండి. అదే రీతిగా మా గ్రామానికి కూడా ఇవ్వాలి, మాకు కూడా ఇవ్వాలి, మా పక్క గ్రామం మాకు నష్టం జరుగుతుంది, లేదంటే పైప్ లైన్ తీసేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేసామండి. లేకపోతే మా ఊరికి డబ్బులన్నీ ఇవ్వాలి అంటే మేము డబ్బుల రూపంలో గట్రా మీకు ఏమేమో, మీకు ఏమన్నా ఊరికి కావాలితే మేము కూడా 1,50,000 మేము ఇవ్వలేదు, పక్కన పోర్టు వాళ్ళు ఇచ్చారు, మీకు కావాలితే మేము మీ ఊరికి ఒక సచివాలయమా, లేకపోతే ఒక కమ్యూనిటీ హాలా, లేకపోతే ఒక వాటర్ ప్లాంటా, లేకపోతే రోడ్లో ఏమైనా వేస్తామన్నా తప్ప కానీ మీ ఊరికి అయితే మేము రూపాయి ఇచ్చే పని లేదు, డబ్బులు మా కంపెనీ కూడా అలౌ చేయదని చెప్పారండి.